దీపస్తంభముల సంగతియు వ్రాయుదు. ఆ 7 నక్షత్రములు 7 సంఘములకు దూతలు. 7 దీపస్తంభములు 7 దీపస్తంభములు 7 సంఘాలు. 7 సంఘాలు. ప్రత్యేకంగా ఒక 7 సంఘాల గురించే ఇక్కడ రాశాడు. ప్రపంచం మీద ఎన్ని సంఘాలు ఉన్నాయో, ఎన్ని సంఘాలు పుట్టుకొస్తున్నాయో, 7 సంఘాలని ఆయన 7 సంఘాలనే చూసి ఆ 7 సంఘాల గురించే చెబుతూ ఆయన ఒక్కొక్క సంఘంలో ఉన్నటువంటి లోపాలని ఇక్కడ చక్కగా ఎత్తుపడి చూపిస్తున్నారు. నువ్వు మంచోడివే, బాగానే తిరుగుతున్నావు, బాగానే మాట్లాడుతున్నావు, బాగానే ప్రార్థన చేసుకున్నావు, కానీ నీ మీద ఒక తప్పు మాపు వలుసుకున్నది అంటున్నాడు. ఎక్కువగా ముందే మంచోడు అంటున్నాడు, పర్వాలేదు అంటున్నాడు, కానీ నేను ఒక లోపం ఉంది అంటున్నాడు. ఆ లోపం సరి చేసుకుంటేనే సరి అంటున్నాడు. కనుక ఈ రాత్రి సమయంలో ప్రియమైన దేవుని బిడ్డారా, జాగ్రత్తగా మనం పరిశీలన చేసుకుని దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా వినాలి, జాగ్రత్తగా వినాలి. ఎందుకంటే పరిస్థితులు చాలా దిగజారిపోయి ఎవరు కూడా వాక్యం వినేటువంటి పరిస్థితులు నాకు కనపడట్లేదు. ఎందుకు చెప్పా? ఎందుకంటే అపవాది ప్రతి ఒక్కరిని అట్లా ఆడిస్తున్నాడు. పైకి భక్తి కలిగిన వారిలాగా ఆడిస్తున్నాడు, పైకి భక్తి కలిగిన వారిలాగా కనబడుతున్నారు. అంతేగాని అంతరంగంలో నుంచి ఏ మాత్రం కూడా దేవుని కొరకు నమ్మకంగా జీవించే పరిస్థితులు కనబడుతున్నాయి. ఎంతసేపు తన కుటుంబం, తన బిడ్డలు, తన భార్య, తన పిల్లలు, తనకున్నటువంటి వారు అనేటువంటి దాని గురించి ఆలోచన తప్ప ఇంక రెండోది లేదు. మన రక్షణ గురించి కానీ, మన బాధ్యతల గురించి కానీ ఏం కనపడుతుంది. కనుక ఈ 7 సంఘాల్లో ఒక సంఘాన్ని గురించే చెప్పి నేను ముగించుకున్నాను. 2 మాటలు. మొదటి సంఘం 2వ అధ్యాయము మొదటి వచ్చింది. ఎఫెసులో ఉన్న సంఘపు దూతకు ఇలాగున వ్రాయుము, 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకొని 7 దీపస్తంభముల మధ్య సంచరించువాడు చెప్పు సంగతులేవనగా, నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేనెరుగుదును. దేవుడు చెబుతున్నాడు. అసలు మనకున్న కష్టం ఏంటో, మనకున్న శ్రమలేంటో, మనకున్న సహనం ఏంటో అన్నీ తెలుసు అంటాడు. నేను ఎరుగుదును. నువ్వు కాదు కష్టపడేది, నాకు తెలుసు కదా. ఏమంటాడు? మరి చదువుదాం. 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకొని 7 దీపస్తంభముల మధ్య సంచరించువాడు చెప్పు సంగతులేవనగా, నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. నీవు దుష్టులను సహింపలేవని అపోస్తులు కాకయే తాము అపోస్తులని చెప్పుకొను వారిని పరీక్షించి నీవు సహనము కలిగి నా నామము నిమిత్తం భారం భరించి అలయలేదని నేను ఎరుగుదును. అయినను మొదట నీకుండిన ప్రేమ అది ఏమీ లేదు. అసలు ప్రేమే కోల్పోయింది కదా. ఉండవలసిన ప్రేమే కోల్పోయి ప్రేమను దూరం పెట్టేసి గుడికి వస్తున్నాం, గుడిలో కార్యాలు చేస్తున్నాం, మీటింగ్ పెడుతున్నాం అంటే ఒక 1000 రూపాయలు ఇస్తున్నాం, లేకపోతే ప్రార్థన చేయాలంటే ఉపవాసంలో రోజు ప్రార్థన చేస్తున్నాం, అన్నిట్లో బాగానే ఉన్నాం. కానీ ప్రేమ లేదు. ప్రేమ లేకపోకుండానే ఈ కార్యాలన్నీ జరిగిస్తున్నాం అనేటువంటిది ఈ మొదటి సంఘంతో దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. ప్రేమ లేకపోకుండానే ప్రార్థన చేస్తున్నాం, ప్రేమ లేకపోకుండానే చెప్పండి దేవుని భక్తిని కొనసాగిస్తున్నాం అనేటువంటిది
ఇదిగో ఇక్కడ ఎఫెసు సంఘంతో ఆయన రాస్తాడు. ఇక మిగతా 6 సంఘాల గురించి ఏం రాస్తాడో ఏం మాట్లాడతాడో మనకు తెలియదు. ప్రభు చెప్పినట్టు తర్వాత మాట్లాడుకుందాం. కనుక మొదటి ప్రేమను నీవు చెప్పండి. మొదటి ప్రేమను మారు మనసు పొందిన దినాల్లో ఎంత భక్తి ఉంటుందో, ఎంత ప్రేమ ఉంటుందో, ఎంత గడగడలాడుతూ ఉంటామో, ఎంత భక్తితో ఉంటామో అదా, ఎంత శ్రద్ధతో ఉంటామో. అందరికంటే ముందు వచ్చి కూర్చుంటాం, అందరికంటే ముందు పాట పాడతాం, అందరికంటే ముందే కాలు పెడతా ఉంటాం. మొదటి ప్రేమ చూసారా? అందరికంటే భక్తి శ్రద్ధ చూపేటువంటి నీ జీవితంలో ఇప్పుడు ఆఖరికి వచ్చేటువంటి పరిస్థితులు అయిపోయి. ఎందుకంటే మొదటి ప్రేమను మనం ఏం చేసేసాం? వదిలేసేసాం. వెళ్తే వెళ్తాం, లేకపోతే లేదు. ఈ లోపల ముగించేసాడనుకో మానేసేయదు అనేటువంటి పరిస్థితులకు వచ్చేసాం. కనుక మీరే ఆలోచించుకోండి, నేను చెప్పేది కాదు కానీ. కనుక జాగ్రత్తగా పరిశీలన చేసుకుని ఆ మొదటి ప్రేమను మరలా చేయమంటున్నాడు. ఏం చేయమంటాడు? ఆ మొదటి ప్రేమను నీవు మరలా కొనసాగించు. కపటం లేని భక్తి, కల్మషం లేని భక్తి, దోషం లేని భక్తితో మొదటి ప్రేమ కలిగి మొదటి ప్రేమని వదిలితే కనుక నీ మీద శిక్ష మోపవలసి వస్తుంది అని దేవుడు మాట్లాడు. కనుక జాగ్రత్తగా పరిశీలన చేసుకుని మీకు మీరే మరలా చదువుకుని దేవుడి వాక్యాన్ని పరిశీలించి మీరే నడుచుకోవాలని ప్రభు పేరట ప్రేమతో మనం చేస్తూ ఈ కొద్ది మాటలో ముగిస్తున్నాం. దేవుడి మాటలో దీవించండి. ప్రార్థన చేసుకుంటాం. ఓపిక లేదు అసలు. అట్లాగే నిలబడి అట్లాగే మాట్లాడతాం. వారి పరిస్థితులు అంత దారుణంగా ఉంది. జలుబు చిన్న ప్రార్థన చేస్తాం. మహాపరిశుద్ధుడవులో ప్రేమ కనికరం కలిగిన మా ప్రియమైన పరలోకపు తండ్రి, ఈ మహాదయ చేత ప్రేమ చేత ప్రభా 2025వ సంవత్సరం ఆయన నవంబర్ నెల 1వ తేదీ ఈ రాత్రి వేళ ప్రభు నీ పాద సన్నిధిలో చేరి ఎంతవరకు నాయన మిమ్మల్ని స్తుతించి ఆరాధించి కనపరిచే గొప్ప భాగ్యం ఇచ్చావు నాయన. మా తండ్రి మీ దయని బట్టి నాయన నీవు దుష్టులను సహింపలేవని, మొదటి ప్రేమని వదిలిపెట్టావని నాయన, మొదటి నీ ప్రేమను నీవు విడిచిపెట్టావని మాతో మాట్లాడుతూ వచ్చావు నాయన. అవునయ్యా, మా జీవితాల్లో నిన్ను కలిగినటువంటి ప్రేమ, మొదటి ప్రేమను మేము జ్ఞాపకం చేసుకుని ప్రభా మేమందరం కూడా అలా ఉంటానికి, నేను కూడా అలా ఉంటానికి, ప్రతి ఒక్కరూ అలా ఉంటానికి కూడా మీరే సహాయం చేసి నడిపించమని కూడి వచ్చిన నీ బిడ్డలందరూ కూడా దీవించండి. మొదట ఎంతో ఆసక్తిగా ఉండేవారు, ఎంతో భక్తిగా ఉండేవారు, ఎంతో క్రమముగా ఉండేవారు, ఎంతో భయంతో ఉండేవారు. అయినా మా తండ్రి ప్రార్థన ప్రారంభించగానే భయపడి పరిగెత్తుకొచ్చేవారు ఆయన. కానీ జనాల ఇదిగో ప్రభు వెనకంటి వేస్తున్నాం. కనుక మా తండ్రి మీ దయని బట్టి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించుకుని మీ చిత్తానుసారంగా జీవించి ప్రభు మీ జీవితంతో నింపమని ప్రతి ఒక్కరిని మీ చేతులకు అప్పగిస్తుంది. ఈ రాత్రి కూడా వచ్చి బిడ్డలందరూ పేరు పేరు వరుసలు దీవించండి, బలహీన బలపరచండి, వ్యాధిగ్రస్తులను ముట్టండి, సంపూర్ణ స్వస్థ ఆరోగ్యం దయచేయండి. ఇదిగో తుక్కున్నటువంటి ప్రభా దానికి సంసోన్ గారి కుటుంబాన్ని ఆదరించండి. భార్యను పోగొట్టుకుని దుఃఖంలో ఉన్నాడు. అలాగే కుమారుడు మునేశ్వరరావు వాడల కుటుంబ గారి వారి బిడ్డలను రక్త సంబంధులు అందరూ కూడా పేరు పేరు వరుసగా జ్ఞాపకం చేసుకుని మీ దీవులతో నింపమని ఈ రాత్రి కూడి వచ్చిన పిల్లలందరూ మీ చేతులకు అప్పగిస్తుంది. మరలా తిరిగి వారి గృహాలకు వెళుతుండగా నీ కొరకు తోడుగుంచి ఈ రాత్రి అంతా కూడా మంచినంత కలిగించి రాతకాలం లేచి నువ్వు స్తుతించి ఆరాధించి కనపరిచే వారిగా ప్రతి ఒక్కరిని సిద్ధపరిచి బలపరచమని మీ చేతులకు ప్రతి ఒక్కరిని అప్పగించుకుని మా ప్రభువును మా రక్షకుడి యేసు క్రీస్తు వారి సర్వశక్తి కలిగినటువంటి నామములో
ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, మహాదేవుడు మన రక్షకుడైన యేసు క్రీస్తు నాథుని కృప, పరిశుద్ధాత్మనిచ్చే సహవాసం, ఆదరణ, ఆశీర్వాదం కూడి వచ్చిన ఈ ప్రియులందరికీ, మాకిచ్చిన సియోను ప్రార్థనా మందిరానికి, ప్రార్థనా మందిరంలో ప్రతి కుటుంబానికి, మరి ముఖ్యంగా మా గ్రామానికి, గ్రామ ప్రజలందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ మీ రాకడ పర్యంతము సదాకాలము తోడై ఆశీర్వదించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు. అమ్మ వందనాలు, దేవ వందనాలు, వందనాలు, వందనాలమ్మ. ప్రభు కృప